హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే, రామరాజు ధీరజ్ అలా ప్రేమని పెళ్లి చేసుకోవడానికి కారణం నువ్వే అని వేదవతిని నిందిస్తూ ఉంటాడు. దాంతో వేదవతి, నర్మద, ధీరజ్, ప్రేమ అందరూ కూడా షాక్ అయిపోయి రామరాజుకి నిజం తెలిసిందని కంగారు పడుతూ ఉంటారు. ఇక అప్పుడే వేదవతి అది కాదండి అని చెప్తూ ఉంటే అప్పుడు రామరాజు, నువ్వేం మాట్లాడకు బుజ్జమ్మ, నువ్విచ్చిన గారాబం వల్లే చిన్నోడు ఇలా తయారయ్యాడు. నువ్వు వాడిని వెనకేసుకు రాబట్టే ఈరోజు నా మాట కూడా లెక్క చేయకుండా ఆ అమ్మాయిని లేపుకెళ్ళేంత వరకు వచ్చింది. నీ వల్లే వాడు ఇలా అయిపోయాడు అని చెప్పి రామరాజు అంటూ ఉంటే అందరూ కూడా రిలాక్స్ అయిపోతారు. ఇక అప్పుడే రామరాజు, నలుగురిలో నా మొహం ఎలా చూపించుకోవాలి, నలుగురు నా గురించి ఏమనుకుంటారు అని రామరాజు అంటూ ఉంటే అప్పుడే ధీరజ్, ఏంటి నాన్న ఎప్పుడూ నలుగురు అని ఆ నలుగురు గురించే ఆలోచిస్తావు అని అంటూ ఉంటాడు. రేయ్, నువ్వు మాట్లాడకరా అని అంటే, మాట్లాడతాను నాన్న, ఎందుకు మాట్లాడను, ఎప్పుడు వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అని మనం ఎందుకు బాధపడాలి నాన్న, మనం మన కోసం బ్రతుకుదాం, మనం ఇంతకు ముందులా సంతోషంగా ఉందాం అని ధీరజ్ అంటాడు. అప్పుడు రామరాజు, ఎలా సంతోషంగా ఉండాలి, నువ్వు ఆ అమ్మాయిని కాకుండా వేరే ఏ అమ్మాయిని తీసుకొచ్చినా కొన్ని రోజులు బాధపడిన తర్వాత మామూలు అయిపోయే వాళ్ళం. కానీ నువ్వు తీసుకొచ్చిన అమ్మాయి మన శత్రువుల అమ్మాయి. 25 ఏళ్ల నుంచి మనకి వాళ్ళకి మధ్య ఎంత శత్రుత్వం ఉందో నీకు తెలుసు కదా, మళ్ళీ నువ్వు ఎలా ఆ అమ్మాయిని ప్రేమించావురా అని రామరాజు అంటూ ఉంటే అప్పుడే ఇక వేదవతి, ఏదో జరిగిపోయిందండి, ఇక మర్చిపోండి అని అంటుంది. అప్పుడే ధీరజ్, అవును నాన్న, నేను తప్పు చేసుంటే నన్ను క్షమించండి, కానీ నాతో మాట్లాడకుండా నాపై కోపంగా ఉండకండి అని ధీరజ్ అంటాడు. అప్పుడు రామరాజు, బుజ్జమ్మ, నాకు ఈ రోజుతో చిన్న కొడుకు పుట్టలేడనుకుంటాను, పుట్టినా కూడా పురిట్లోనే పోయాడనుకుంటాను, నాతో వాడు మాట్లాడొద్దని చెప్పు అని చెప్పి రామరాజు అనగానే ఇక ధీరజ్, నాన్న అలా అనక నాన్న, నీతో మాట్లాడకుండా నేను ఉండలేను అని ధీరజ్ బాధపడుతూ ఉంటే అప్పుడు రామరాజు, రేయ్, నీకు నేను విధించే శిక్ష ఇదే అని చెప్పి రామరాజు వెళ్ళిపోగానే ధీరజ్ అక్కడే కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉంటాడు. ఇక అందరూ కూడా అక్కడికి వచ్చి ధీరజ్ని ఓదార్చుతూ ఉంటారు. ఇదంతా కూడా ప్రేమ దూరంగా ఉండి చూసి చాలా బాధపడుతూ ఉంటుంది. నా వల్లే ఇప్పుడు ధీరజ్ ఇంతలా బాధపడుతున్నాడు, మా అంకుల్ ముందు ధీరజ్ ఎంతగానో అవమానపడుతున్నాడు అని చెప్పి ప్రేమ కూడా బాధపడుతుంది. రాత్రి కాగానే ధీరజ్ రామరాజు మాటలు గుర్తు చేసుకొని బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. అప్పుడే ప్రేమ ధీరజ్ దగ్గరికి వచ్చి, ధీరజ్, బాధపడకు ధీరజ్, ఐఎమ్ సారీ అని అంటుంది. అప్పుడు ధీరజ్, సారీనా, దేనికి అని అంటే, నా వల్లే కదా, నువ్వు నా మెల్లో తాళి కట్టడం వల్లే కదా ఇప్పుడు నువ్వు ఇన్ని అవమానాలు భరిస్తుంది, అందుకే ఇక చాలు ధీరజ్, నేను అంకుల్తో నిజం చెప్పేస్తాను, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో నన్ను పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో అంకుల్కి చెప్పేస్తాను ధీరజ్ అని ప్రేమ వెళ్తూ ఉంటే అప్పుడు ధీరజ్, ఆగు ప్రేమ అని అంటాడు. అప్పుడు ప్రేమ, ఏంటి ధీరజ్ అని అంటే అప్పుడు ధీరజ్, లేదు ప్రేమ, ఇప్పుడు ఈ నిజం నాన్నకి తెలిస్తే మీ వాళ్ళు అవమానించినప్పుడు ఆవేశంలో కోపంలో ఆ నిజాన్ని వాళ్ళతో చెప్పేస్తాడు. ఆ నిజం వాళ్ళకి వీళ్ళకి తెలిసి ఊరంతా తెలిసిపోతుంది. నేను అమ్మ ఏదైతే జరగకూడదని నీ మెల్ల తాళి కట్టానో అదే జరిగిపోతుంది, నీ పరువు, నీ కుటుంబం పరువు పోతుంది. వద్దు ప్రేమ, అలా జరగడానికి వీల్లేదు, కొన్ని రోజులు ఆగితే నాన్న కోపం తగ్గిపోతుంది, మళ్ళీ మామూలు అయిపోతారు, నువ్వు ఇప్పుడప్పుడే తొందరపడి నాన్నతో నిజం చెప్పొద్దు అని ధీరజ్ చెప్పగానే ప్రేమ మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక మనసులో ధీరజ్ ఎప్పుడు నా మంచి గురించే ఆలోచిస్తూ ఉన్నాడు,
కానీ నేనే అర్థం చేసుకోకుండా ధీరజ్ని బాధ పెట్టాను అని ప్రేమ కూడా ధీరజ్ గురించి పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఉదయం కాగానే భద్రావతి ఇంట్లో అందరూ కూడా తలా ఓ చోట కూర్చొని చాలా కోపంగా ఆలోచిస్తూ ఉంటారు. ఇక అప్పుడే భద్రావతి ధీరజ్ ప్రేమని పెళ్లి చేసుకొని తీసుకురావడం, 25 సంవత్సరాల క్రితం రామరాజు వేదవతిని పెళ్లి చేసుకోవడం అవన్నీ గుర్తు చేసుకొని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక విశ్వ, అత్త నువ్వొక్కసారి ఆజ్ఞి అత్త, నేను వాళ్ళ పని పడతాను అని చెప్పి విశ్వ అనగానే అప్పుడు భద్రావతి, వద్దురా విశ్వ, దేనికైనా సమయం కావాలి. మనం అప్పుడు వేదవతిని తెచ్చుకోలేకపోయాం, కానీ ఇప్పుడు మాత్రం మన ప్రేమని అలా వదిలేయకూడదు. మన ప్రేమని మళ్ళీ మన ఇంటికి తెచ్చుకోవాలి. అందుకోసం నేనొక పథకం వేశాను. దాని ప్రకారం మనం మన ఆడపిల్లని మన ఇంటికి తీసుకొచ్చుకుందాం, మళ్ళీ మన పరువుని మనం దక్కించుకుందాం అని భద్రావతి అంటుంది. అప్పుడే సేనాపతి, చెప్పక్క, ఏం చేయమంటావు? మన ప్రేమ మన ఇంటికి వస్తుందంటే ఏం చేయడానికైనా సిద్ధం. ఆ కుటుంబాన్ని లేకుండా చేయమని చెప్తావా అని అంటే అప్పుడు భద్రావతి, ఆ కుటుంబాన్ని లేకుండా చేస్తే మన ప్రేమ మన ఇంటికి ఎలా వస్తుందిరా? మన ప్రేమ మన ఇంటికి రావాలి అంటే ఆ కుటుంబం మొత్తాన్ని లేపేయడం కాదు, మన ప్రేమ మనకి దూరం అవ్వడానికి కారణమైన వాణ్ణి లేపేయాలి అని చెప్పగానే ఇక సేనాపతి విశ్వకి అర్థమైపోతుంది. అర్థమైందక్క, ఆ ధీరజ్ గారిని లేకుండా చేస్తే మన కూతురు మళ్ళీ మన ఇంటికి వస్తుంది, మన పరువు మళ్ళీ మనకి దక్కుతుంది. అలాగే అక్క అని చెప్పి ఇక సేనాపతి విశ్వ అక్కడి నుంచి వెళ్తారు. ఇక వాళ్ళ మనుషులను పిలిచి ప్లాన్ మొత్తాన్ని కూడా వివరిస్తారు. ఇక వాళ్ళు సరే అని చెప్పి ధీరజ్ని చంపడం కోసం ఇక ధీరజ్ ఒంటరిగా దొరికేదాకా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక ధీరజ్ రోడ్డుపై ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అప్పుడే ఇక రౌడీలు ధీరజ్ని చంపడానికి అదే సరైన సమయం అని చెప్పి ధీరజ్ని చుట్టుముట్టేస్తారు. ఇక రౌడీలు ధీరజ్ని చుట్టుముట్టడంతో ధీరజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. రే, ఎవర్రా మీరు, ఎందుకు నాకు అడ్డుగా వచ్చారు అని చెప్పగానే ఇక ఆ రౌడీలు, అడ్డుగా కాదురా, నిన్ను చంపడానికి వచ్చాం. నీకు మా ప్రేమమ్మ కావాల్సి వచ్చిందా? మీరు చేసిన పనికి మా ఇంట్లో ఎంత బాధపడుతున్నారో తెలుసా అని చెప్పగానే ఇక ధీరజ్, అంటే మిమ్మల్ని వాళ్ళే పంపించారా అని అంటాడు. అప్పుడు ఆ రౌడీలు, అవునరా, వాళ్ళే పంపించారు. నిన్ను లేపేస్తే మళ్ళీ మా ప్రేమమ్మ మా ఇంటికి వచ్చేస్తుంది, మా వాళ్ళ బాధలు పోతాయి, అందుకే నిన్ను చంపడానికే వచ్చాంరా అని రౌడీలు ధీరజ్ మీద దాడి చేస్తారు. ఇక ధీరజ్ వాళ్ళకి ఎదురు తిరిగి వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇక అప్పుడే వెనకాల నుండి ఒక రౌడీ ఒక కర్రతో ధీరజ్ తలపై కొట్టేసరికి ధీరజ్ అక్కడే పడిపోయి స్పృహ కోల్పోతాడు. ఇక రౌడీలు ధీరజ్ని కర్రలతో బాగా కొడుతూ ఉంటారు. ఇక అలా కొడుతూ ఉండగా ఇంతలోనే అటుగా ఒక పోలీస్ వ్యాన్ రావడం చూసి రౌడీలు ఒక్కసారిగా కంగారు పడిపోయి, రే, పోలీసులు వస్తున్నారా, పదండి అని చెప్పి అక్కడి నుంచి పారిపోతారు. వాళ్ళు పారిపోయిన తర్వాత పోలీసులు అక్కడికి వచ్చి ధీరజ్ ఆ కండిషన్లో ఉండడం చూసి వెంటనే ధీరజ్ని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. ధీరజ్ దగ్గర ఉన్న మొబైల్ ద్వారా ధీరజ్ వాళ్ళ ఫ్యామిలీకి విషయాన్ని తెలియజేస్తారు. దాంతో రామరాజు, వేదవతి అందరూ కూడా షాక్ అయిపోయి ఇక ధీరజ్ని కలవడానికి హాస్పిటల్కి వెళ్తారు. ఇక కంగారుగా అందరూ హాస్పిటల్కి వెళ్ళేసరికి డాక్టర్ ధీరజ్కి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. బయట రామరాజు, వేదవతి, ప్రేమ, నర్మద, భాస్కర్ అందరూ కూడా చాలా కంగారు పడుతూ ఉంటారు. ఇక వేదవతి, ఏంటండి ఇది, మన చిన్నోడిని చంపాలని ఎవరు చూసుంటారు అని చెప్పగానే ఇక రామరాజు, అదే నాకు అర్థం కావట్లేదే, అయినా వాడి మీద చంపేంత పగ ఎవరికి ఉండుంటుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇక ప్రేమ మాత్రం మనసులో, ఏంటి ఈరోజు ధీరజ్కి ఈ పరిస్థితి రావడానికి కారణం మా వాళ్ళు అయి ఉండరు కదా అని చెప్పి కంగారు పడుతూనే ఉంటుంది. ఇక ఇంతలోనే డాక్టర్ బయటికి వస్తాడు. డాక్టర్ బయటికి రాగానే అందరూ కంగారు పడుతూ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్, ఇప్పుడు మా ధీరజ్కి ఎలా ఉంది అని అడగగానే అప్పుడు డాక్టర్,
ప్రాణాలకి ఏ ప్రమాదం లేదు, సమయానికి హాస్పిటల్కి తీసుకురావడం వల్ల అతన్ని కాపాడగలిగా అని డాక్టర్లు చెప్పగానే అందరూ రిలాక్స్ అవుతారు. ధీరజ్కి స్పృహ రాగానే అందరూ లోపలికి వెళ్తూ ఉంటే అప్పుడే సిస్టర్ చూడండి, అందరూ కాదు ఎవరో ఒక్కరు మాత్రమే వెళ్ళి మాట్లాడండి అని చెప్పగానే అప్పుడే ఇక వేదవతి లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇంతలోనే ప్రేమ అత్తయ్య నేను వెళ్తాను అని అంటుంది. ప్రేమ అలా అనేసరికి రామరాజు కూడా సరే బుజ్జమ్మ తననే వెళ్ళనివ్వు అనగానే ఇక ప్రేమ ధీరజ్ దగ్గరికి వెళ్తుంది. ఇక ప్రేమ అక్కడికి వెళ్ళేసరికి ధీరజ్ స్పృహలోకి వచ్చి చూస్తూ ఉంటారు. అప్పుడే ఇక ధీరజ్ ప్రేమతో ఏంటి ప్రేమ మా వాళ్ళంతా కంగారు పడుతున్నారా అని అంటే అప్పుడు ప్రేమ అవును ధీరజ్ వాళ్ళు చాలా భయపడిపోతున్నారు, అయినా నీకేం కాలేదు మాకు అదే చాలు అని చెప్తూ ఇక వెంటనే ఏంటి ధీరజ్ అసలు ఏం జరిగింది, నిన్ను చంపాలని ఎవరనుకుంటున్నారు అనగానే అప్పుడు ధీరజ్ లేదు ప్రేమ నన్ను చంపాలని చూడడం ఏంటి, ఏదో చిన్న యాక్సిడెంట్ వల్ల ఇలా దెబ్బలు తగిలాయి అంతే అని చెప్పగానే ఇక ప్రేమ అబద్ధాలు చెప్పకు ధీరజ్, నువ్వు అబద్ధం చెప్పినా డాక్టర్ మాకు నిజం చెప్పారు, ఎవరో మిమ్మల్ని కొట్టడం వల్లే మిమ్మల్ని చంపాలని చూడడం వల్లే మీకు ఇలా జరిగిందని చెప్పారు, చెప్పండి ఎవరు ఇలా చేశారు మీకేమైనా తెలుసా అని అంటే అప్పుడు ధీరజ్ చెప్తాను కానీ ఈ విషయం మా వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో తెలియకూడదు ప్రేమ, తెలిస్తే ఇంకా పెద్ద గొడవలు అవుతాయి, మన రెండు కుటుంబాల మధ్య ఉన్న దూరం ఇంకా పెరిగిపోతుంది అని చెప్పగానే ఇక ప్రేమ సరే ధీరజ్ అసలు ఏం జరిగింది అనగానే ఇక ధీరజ్ జరిగిన విషయం మొత్తం కూడా ప్రేమతో చెప్తూ ఉంటాడు. ప్రేమ మీ వాళ్ళే నన్ను చంపించాలని చూశారు, మళ్ళీ నువ్వు వాళ్ళ ఇంటికి రావాలనే వాళ్ళు నా అడ్డు తొలగించుకోవాలని చూశారు అని చెప్పగానే ప్రేమ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి ధీరజ్ నువ్వు చెప్పేది అని అంటే అప్పుడు ధీరజ్ అవును ప్రేమ నేను చెప్పేది నిజం అని ధీరజ్ అంటాడు. ఇక తర్వాత ప్రేమకి వాళ్ళ కుటుంబం మీద చాలా కోపం వస్తుంది. తన జీవితం కాపాడాలని ఇంత చేసిన ధీరజ్ని వాళ్ళు చంపాలని చూడడంతో ఇక ప్రేమ అయితే పట్టరాని కోపంగా వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఇక ఇంట్లోకి వెళ్ళి భద్రావతి, సేనాపతి, విశ్వ అని గట్టిగా పిలుస్తూ ఉంటుంది. ఇక ప్రేమ అలా పిలుస్తూ ఉండడంతో అందరూ కూడా కిందికి వస్తారు. ప్రేమ వాళ్ళ ఇంటికి రాగానే భద్రావతి, సేనాపతి, విశ్వ అందరూ అయితే చాలా సంతోషపడుతూ ఇక భద్రావతి ప్రేమ అమ్మ ప్రేమ మాకు తెలిసే నువ్వు మళ్ళీ మా కోసం వస్తావని మాకు తెలుసు అని భద్రావతి అంటుంది. అప్పుడే సేనాపతి రామ్మ నీకోసమే మేమంతా ఎదురు చూస్తున్నాం అని సేనాపతి అంటాడు. అప్పుడు ప్రేమ చూడండి నేను ఇప్పుడు ఈ ఇంట్లో ఉండిపోవడానికి రాలేదు, ఆ ఇంటి కోడలిగా మిమ్మల్ని నిలదీయడానికి వచ్చాను అని చెప్పగానే ఇక భద్రావతి, సేనాపతి అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. అప్పుడే భద్రావతి ఏంటే నువ్వు మమ్మల్ని నిలదీసేదేంటి, మేమేం చేశాం అని అంటుంది. అప్పుడు ప్రేమ ఏం చేశారా, ధీరజ్ని చంపాలని చూశారు అని చెప్పగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక సేనాపతి ఏంటే ఏం మాట్లాడుతున్నావు, మేం వాణ్ణి చంపాలనుకోవడం ఏంటి, అలా చంపాలనుకునే వాళ్ళమే అయితే ఏనాడో వాళ్ళని చంపేసేవాళ్ళం అని సేనాపతి అంటాడు. అప్పుడు ప్రేమ చూడండి నాన్న మీరు ఎంత దాచాలని చూసినా నాకు నిజం తెలుసు, ధీరజ్ ఏ తప్పు చేయలేడు, నా జీవితాన్ని కాపాడాడు, మన కుటుంబం గౌరవాన్ని కాపాడాడు, తను నిందలు మోస్తూ మనందరినీ కాపాడాడు, అలాంటి మనిషిని చంపాలని చూస్తారా అని చెప్పి ప్రేమ అంటూ ఉంటే అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక ప్రేమ కోపంగా చూడండి ఇంకొకసారి నా జోలికి కానీ, నా భర్త జోలికి కానీ, నా అత్తవారింటి జోలికి కానీ వస్తే మాత్రం నేను చూస్తూ ఊరుకోను, తెలుసు కదా నేను ఎంత మొండిదాన్నో, నేను వాళ్ళలా చూస్తూ ఊరుకోను అని చెప్పి ప్రేమ అందరికీ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ప్రేమ అలా మాట్లాడడం చూసి భద్రావతి, సేనాపతి, విశ్వ అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఈ విధంగా ధీరజ్ని చంపాలని చూసిన భద్రావతికి ప్రేమ దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.